ఓం శ్రీ మాత్రే నమః. జూలై 20వ తేదీ ఆదివారం నుంచి జూలై 26వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ధనలాభం ఉంటుంది. అవసరాలు తీరుతాయి. సంతానం పై చదువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మంగళ, బుధవారాల్లో తొందరపాటుతనం వలన నష్టాలు తప్పవు. నగదు, పత్రాలు జాగ్రత్త. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసరపు బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాల నుంచి బయటపడతారు. చేతి వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు దైవ కార్యక్రమాలలో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి అశాంతి, చికాకులు అధికం కాగలవు. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వారం చివరలో ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కీలక వ్యవహారాలలో విజయం. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. రాజకీయ వర్గాలకు మంచి ఆదరణ లభిస్తుంది. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే మంచిది. సకల విఘ్నాల నుంచి బయటపడతారు. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి వారం ప్రారంభంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. చక్కటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆందోళన తొలగి కుదుట పడతారు. ఖర్చులు అధికం. పొదుపు మూలకధనం ముందుగానే తీసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆది సోమవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఉద్యోగులు ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. అధికారులకు వివరణ ఇచ్చుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. వారం మధ్యలో స్టేషనరీ, ప్రింటింగ్, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు అనుకున్నంత సంతృప్తి కానిరాదు. ఏదైనా అమ్మాలన్న ఆలోచన పెడితే జయం చేకూరుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈ వారం చివరలో పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం వింటారు. వాహన యోగం. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించండి. సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ వారం ప్రారంభంలో మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వెచ్చిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. పెట్టుబడులకు అనుకూలం కాదు. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక అయిన వారికి సంతోషాన్ని ఇస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మంగళ, శనివారాల్లో కొంతమందికి ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విద్యార్థులకు కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో ప్రైవేట్ సంస్థల వారికి తోటివారి నిర్లక్ష్యం వలన సమస్యలు తలెత్తగలవు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి.
ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తుంది. పోస్టల్, కొరియర్ రంగాల్లో వారికి చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో ఇంట్లో ముఖ్య కార్యాలు నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు, మిత్రుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయ వర్గాలకు మరింత అనుకూలమైన సమయం. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాల కోసం భక్తి శ్రద్ధలతో అష్టలక్ష్ములను పువ్వులతో పూజించడం మంచిది. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రారంభంలో అతిపెద్ద సమస్య నుంచి బయటపడతారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులకు ఇబ్బంది ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గురు శుక్రవారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. సంతానానికి త్వరలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియచేయండి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. అవకాశాలు చేజారినా మంచిదే. పట్టుదలతో ఉద్యోగ యత్నం సాగించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వారం మధ్యలో కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బ్యాంకు పనుల్లో ఆలస్యం ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. రక్షక భటులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ పని వాళ్లకు అన్ని విధాలా కలిసి వస్తుంది. వారం చివరిలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు, వాహన యోగం. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం మహాశివుణ్ణి పూజించండి. సకల సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారు ఈ వారం ప్రారంభంలో చాకచక్యంగా వ్యవహరించాలి. కార్య సాధనకు ఓర్పు ప్రధానం. ఆర్థిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. అనుకోని విధంగా కొన్ని పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఒక వ్యవహారంలో నష్టపోవలసి వస్తుంది. ధనమూలక సమస్యలు అధికం. పెట్టుబడులకు సమయం కాదు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంప్రదింపులు ఫలించవు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సమస్యలు, ఇబ్బందులు తాత్కాలికమే. త్వరలో సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టం నిదానంగా ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగుల సాయం అందుతుంది. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. వారం మధ్యలో స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే పరిస్థితులు సర్దుకుంటాయి. మీ సంతానం శుభకార్యాల రీత్యా అధిక ధనం వ్యయం చేస్తారు. ముఖ్యమైన సంప్రదాయాలు పాటిస్తారు. ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. వారం చివరిలో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని వివాదాలు తీరుతాయి. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. పారిశ్రామిక రంగం వారికి కలిసి వచ్చే కాలం. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం మల్లికార్జున స్వామిని పూజించడం మంచిది. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ వారం ప్రారంభంలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ వాక్కు ఫలిస్తుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఎవరిని అతిగా నమ్మవద్దు. మీ జోక్యం అనివార్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సన్నిహితులకు చక్కని సలహాలు ఇస్తారు. శుభవార్తను వింటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు భారం అనిపించవు. అవసరాలు నెరవేరుతాయి. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. ఆత్మీయులకు సాయం అందిస్తారు. సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. వ్యాపారాల్లో రాణింపు.
అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విద్యార్థులకు పరిచయాలు సంతృప్తినిస్తాయి. సన్మాన, సాహితీ సభల్లో ప్రముఖంగా పాల్గొంటారు. వారం మధ్యలో డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల రాక వలన పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలా యోగప్రదంగా ఉండగలదు. కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి. మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వారం చివర్లో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. ముఖ్య వ్యవహారాలలో విజయం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. హోదాలలోని వారితో పరిచయాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రస్తుతం కంటే మంచి స్థితి. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు రావచ్చు. కన్యారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం మంచిది. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ధనలాభం ఉంటుంది. సంప్రదింపులు అనుకూలం. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింప చేస్తుంది. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయాలు బలపడతాయి. పనులు హడావిడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. గృహ మార్పు అనివార్యం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు, ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధ్యాయులకు పదోన్నతి, పురస్కారాలు అందుకుంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ లక్ష్య సాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొంటాయి. ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమ తప్పదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని ఆరాధించడం మంచిది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆది, సోమవారాల్లో ఓర్పుతో వ్యవహరించండి. అవకాశాలు చేజారిన ఒకందుకు మంచిదే. సహాయం, సలహాలు ఆశించవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. రుణదాతల ఒత్తిడి అధికం. ఆత్మీయుల సాయం అందుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వారం మధ్యలో పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్య విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. వారం చివరిలో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ఇంట బయట అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఊహించని అవకాశాలు. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి, పార్వతీదేవిని ఆరాధించడం మంచిది. రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు ఈ వారం ప్రారంభంలో పట్టుదలతో వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి.
ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరిచినా క్రమంగా పుంజుకుంటారు. సమయానికి డబ్బు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవసరానికి మిత్రులు సహాయపడతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మంగళ బుధవారాల్లో శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంప్రదింపులు ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విద్యార్థులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వారం మధ్యలో మార్కెటింగ్, ప్రైవేట్, పత్రికా రంగంలోని వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలను తెచ్చుకోకండి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణ, కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలంగా పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలించే సమయం. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వీలైనంత ఎక్కువ సమయం దైవ ధ్యానంలో గడపండి. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. పదవులు, పురస్కారాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కుటుంబ వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. తొందరపడి చెల్లింపులు జరపవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వారం మధ్యలో స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. మతిమరుపు పెరగడం వలన విద్యార్థులకు ఆందోళన పెరుగుతుంది. జీవిత భాగస్వామ్య సలహాలను పాటించండి. వారం చివరిలో ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వర్గాలకు ఏదో ఒక పదవి రావచ్చు. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీనారాయణులను పూజించినా, ప్రార్థించినా శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారి వారం ప్రారంభంలో అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. మంగళవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. అనవసరపు జోక్యం తగదు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలు, దళారులను నమ్మవద్దు. ఒక సమాచారం సందేహం కలిగిస్తుంది. ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిస్థితుల అనుకూలత ఉంటుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. పనులు చురుగ్గా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. మీ సంతానంతో దైవ, సేవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు అదుపు లేకపోగా మరింత ధన వ్యయం అవుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. వారం చివరిలో దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామిక రంగం వారికి సన్మాన యోగం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్యుని తెల్లని పూలతో పూజించడం మంచిది. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి.
ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారి వారం ప్రారంభంలో ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. ధన ప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆది సోమవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పని భారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి, ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. చిరు వ్యాపారులకు ఆశాజనకం. సేవ, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహకరం. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితి. వారం చివరలో ఆశయ సాధనే అత్యున్నత లక్ష్యంగా, బాధ్యతగా భావించాలి. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఎప్పటి నుంచో ఆగి ఉన్న పనులు పునః ప్రారంభమవుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గామాతను పూజించడం మంచిది. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.